ఫస్ట్ అసలు అందులోకి ఎంటర్ అవ్వగానే మీ ఫీలింగ్స్ ఏంటండి? మీరు అక్కడే ఆ మూమెంట్లో ఉండి టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి అందులోకి ఎంటర్ అయిన గడియలు గుర్తు తెచ్చుకుని చెప్పండి, ఫీలింగ్స్ ఏంటి? సార్ మనకి జైలర్ సినిమా మీరు అందరూ చూసుంటారు కదా సార్, రజనీకాంత్ గారి సూపర్ హిట్ సినిమా. దాంట్లో విలన్ తాలూకా మనుషులో ఒక వజ్రాన్ని చూస్తారు, ఒక దేవుడి సంబంధించిన ఒక అద్భుతమైన వజ్రాన్ని. అది చూసిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే ఆ మైకంలో ఉండిపోయి వర్త్ వర్మ వర్త్ అంటారు చూసారా సార్, ఆ విధంగా వర్త్ వికే గారు వర్త్. నిజంగా ఆ లోపల అసలు ఆయన కట్టిన కట్టడాలేంటి అసలు మాకు అంటే సార్, నేను భీమిలో ఉండేవాడిని అండి, భీమి నియోజకవర్గ ఇన్ఛార్జి నేను 5 ఏళ్లుగా అదే రోడ్ లో తిరగడానికి ప్రయత్నాలు చేసిన వాడిని. గీతం యూనివర్సిటీలో దాదాపు నా ఎంబీఏ గీతం యూనివర్సిటీ, నా పిహెచ్డి కూడా గీతం యూనివర్సిటీ. నేను అన్నేళ్ల పాటు నేను ఎప్పుడు ఆ రోడ్లు తిరుగుతున్నాం గానీ మా కళ్ళు గప్పి అంటే కట్టడం గొప్ప కాదు సార్, ఎవరన్నా కడతారు కానివ్వండి, ఆ లోపల అంత పెద్ద కట్టడాలు, అన్ని ఫర్నిచర్లు, అన్ని షాండ్లేర్లు, ఆ ఇటాలియన్ మార్బుల్ టైల్స్, ఆ బాత్ టబ్బులు మా కళ్ళు కప్పి లోపలికి ఎలా తీసుకెళ్ళడం మాకు అర్థం కావట్లేదండి. అసలు నిజంగా మన ఇప్పటి వరకు కూడా కేవలం రిషికొండకి మాత్రమే బోడిగుండు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనుకుంటున్నాం కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బోడిగుండు కొట్టింది రిషికొండకి మాత్రమే కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోడిగుండు కొట్టేశాడు సార్, పూర్తిగా బోడిగుండు. మీరు వెళ్ళి చూసారు కదా, మేమేంటంటే పేపర్లో వచ్చినవి మన రిపోర్టర్లో అక్కడ రిపోర్టర్ చేసినవి పంపిన విజువల్స్ ఇవి చూసి మాట్లాడతాం, కానీ మీరు వెళ్ళారు కదా, ఏమేమి ఉన్నాయి, మీ అబ్జర్వేషన్ ఏమనిపించింది? సార్ మేము మొదటి నుంచి కూడా రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళకి కేవలం మాకు తెలిసింది ఏంటంటే 5 బ్లాకులు మాత్రం మాకు కనిపించినాయి సార్. మేము ఎంతసేపటికి 5 బ్లాకులే ఉన్నాయి 5 బ్లాకులే అని చెప్పి ఉన్నాయి అనుకుంటున్నాం కానీ 5 బ్లాకులు దాటి వెళ్తే ఇంకొక రాజమార్గం ద్వారా, అంటే మీకు ఒక పెద్ద దాదాపు ఒక 20 అడుగుల గేట్ సార్, ఆ గేట్ దాటాలంటే ఎవరి వల్ల కాదు, ఆ గేట్ లోపల నుంచి వెళ్తే మళ్ళీ 2 విల్లాలు, ఆ 2 విల్లాలు మళ్ళీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట, దానికి దీనికి ఒక చిన్న బ్రిడ్జ్ కనెక్షన్ లాగా పెట్టారు. ఆ విల్లాలు సార్ లోపలికి వెళితే మాకు అర్థం కానిది ఏంటంటే అసలు ఆ గదులు గాని ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే ఆఖరికి మంచాలను కూడా లోపల సెటప్ చేసేస్తున్నారు సార్. దాన్ని రేపు పొద్దున మళ్ళీ ఏదైనా మనకి ప్రజలకి ఇప్పుడు వచ్చిన మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు వాడాలన్నా కూడా అదొక మ్యూజియం లాగా లేదు ఒక కట్టడం లాగా రాజ కట్టడాలు రాజ భవనాల లాగా చూపించడానికి తప్ప దేనికి పనికి రాకుండా ఉండదు సార్. నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే ఈ గుడివాడ అమర్నాథ్ ఈ రోజుకి కూడా వచ్చి గుడ్డు కబుర్లు చెప్తూ దాన్ని మీరు ప్రెసిడెంట్ కి వాడుకోండి, ప్రైమ్ మినిస్టర్ కి వాడుకోండి, గవర్నర్ కి వాడుకోండి అని చెప్పంటారండి. ఏ గవర్నర్ సార్ మసాజ్ టేబుల్ పెట్టించుకుంటాడు సార్? ఏ ప్రెసిడెంట్ మసాజ్ టేబుల్ పెట్టించుకుంటాడు సార్? ఏ ప్రైమ్ మినిస్టర్ మసాజ్ టేబుల్ పెట్టించుకుంటాడు సార్? బాత్రూమ్ కి కనెక్టెడ్ గా ఒక మసాజ్ టేబుల్ ఎందుకున్నాను లోపల ప్రభుత్వ కట్టడాల్లో ప్రభుత్వ భవనాల్లో? ఎలా వాకాలంటే అలా వాడుకోండి అని చెప్పంటారు వీళ్ళు. అంటే వీళ్ళకి మసాజ్లు బాగా అలవాటు అయిపోయి మరి ఆ మసాజ్ టేబుల్ పెట్టారో మాకైతే అర్థం కావట్లేదు. కడుపు మండిపోయింది సార్ మాకు చూస్తే. ఎందుకంటే సార్ ఈ రిషికొండ చుట్టూ కూడా ఏ ఒక్క చిన్న చిన్న బడ్డీ కొట్టు ఉండకూడదు. మా మత్స్యకార మహిళలు అక్కడ వాళ్ళ ఆత్మగౌరవంతో ప్రభుత్వం నుంచి సరైన పథకాలు అందకపోయినప్పటికీ కూడా వాళ్ళ కాళ్ళమే వాళ్ళు నిలబడాలని చెప్పి చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని నూడిల్స్ గానీ లేదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు సార్. ఈయన వస్తున్నాడు ఎప్పుడైతే రిషికొండ పైన ఈయన అడుగు పడిందో ఈయన చూపు పడిందో దాదాపు ఒక 3 సంవత్సరాలు మనకి కోవిడ్ నుంచి బయటపడ్డామని చెప్పి అనుకున్న వెంటనే ఆ బడ్డీ కొట్లు మొత్తాన్ని తీసేశారు సార్. దాదాపు ఒక 300 కుటుంబాలు రోడ్లు పడినాయి సార్, మా మత్స్యకారు కుటుంబాలు. నిజంగా దీనికోసమా ఇంత ఇంత వాళ్ళ కడుపు కుట్టింది మాకైతే కడుపు మండిపోయింది సార్. లోపల కనుక నిజంగా ఈ జనాల్ని మనం ప్రతి ఒక్కరిని ఎలక్షన్ ముందు కనుక ఒక 2-3 రోజుల ముందు కనుక ఈ లోపలికి తీసుకెళ్లి ఉంటే ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కాదు సార్. ఆ 11 సీట్లు కూడా జనాలు వేసేవాళ్ళు కాదు. ఈ రోజుకైనా సరే నేను నా రిక్వెస్ట్ ఒకటే అండి, మీరు ప్రభుత్వ పరంగా భవనాన్ని ఏం చేసుకున్నా నాకు పర్లేదు కానివ్వండి, మీరు ప్రజలందరికీ కూడా